హాయ్ అండి. ఈరోజు మినీ వ్లాగ్‌లో మార్నింగ్ టు నైట్ రొటీన్ చూసేద్దాం రండి. ఇంక ఉదయాన్నే అయితే పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే బియ్యం కడిగి పెట్టేసాను ఒక పక్కన. ఒక పక్కన అయితే ఇడ్లీ వేశానండి. ముందు రోజు నైట్ నేను ఇడ్లీ పిండి ఉపయోగించి కార చట్నీ తయారు చేశాననమాట. రెసిపీ ఆల్రెడీ మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. మీరు ఇంకా చూడలేదంటే చూడండి. ఇంకా ఇడ్లీలు అయితే చాలా తెల్లగా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి కదండీ. ఇంక ఇదైతే నేను పిండి రేషన్ రైస్ ఉపయోగించి తయారు చేశాననమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఆల్రెడీ మన ఛానల్‌లో రేషన్ రైస్ ఉపయోగించి ఏ విధంగా ఇడ్లీ బ్యాటర్ తయారు చేయాలని చెప్పేసి వీడియో పోస్ట్ చేశానండి. ఆ రెసిపీ కూడా మీరు ఇంకా చూడలేదంటే ఒకసారి చూడండి. ఇంకా పిల్లల లంచ్ బాక్స్ కోసం అయితే లెమన్ రైస్ పెడుతున్నాననమాట. ఎప్పటిలాగానే ఆయిల్‌లో పోపు దినుసులు వేపేసి లెమన్ జ్యూస్ అయితే అందులో వేసేసాననమాట. వేసిన తర్వాత వేడిగా ఉన్న రైస్ అయితే కలిపేస్తున్నానండి. మీరు లెమన్ వచ్చి రైస్‌లో కలిపే కంటే పోపులో కలిపి వేసారంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇంకా బాక్స్లో పెట్టేటప్పుడు మా అబ్బాయికి అయితే అప్పచెప్పాను, పాపకి జడేద్దామని చెప్పేసి వెళ్ళానని చెప్పేసి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మా ఆయనకైతే కాఫీ కలిపిచ్చేస్తున్నానండి. బాదం మిక్స్ పౌడర్ అయిపోయిందనమాట. తీసుకొచ్చారు, కాకపోతే చేయాలన్నమాట, టైం కుదరక చేయడం లేదు. ఇంకా లంచ్లోకి ఏం చేస్తున్నానంటే ఇక్కడ తమిళనాడులో సాంబార్ ఎంత ఫేమస్సో వత్త కొల్లం అని చెప్పేసి చేస్తారనమాట. మన తెలుగులో వచ్చేసి వీటిని ఉస్తికాయలు అని చెప్పి అంటారు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ప్రతి ఫంక్షన్కి వెళ్ళినా కూడా సాంబార్తో పాటు ఈ కర్రీ ఖచ్చితంగా ఉండాల్సిందే. మీకు రెసిపీ వచ్చేసి నేను త్వరలో పోస్ట్ చేస్తానండి. ఆ రోజు పెద్దగా రెసిపీ అనేది షూట్ చేయలేదు. ఆ రోజు నాకు తినాలనిపించింది అని చెప్పేసి నేను చేశానండి. వత్తకొలం చేసినప్పుడు సైడ్ డిష్ ఏంటి బాగుంటుందంటే ఆమ్లెట్ బాగుంటుంది, ఇంకా పరుపు కూటని చేస్తారనమాట. అది కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఆ రోజు అవి ఏమీ చేయలేదు, ఇది మాత్రమే చేసి బాక్స్ పెట్టేశాను. ఇంకా ఆషాఢం స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి మా ఇంట్లో అద్దెకున్నామని అడిగాను అనమాట. గోరింతకు తెచ్చిపెట్టింది అక్క అంటే ఆవిడ ముందు రోజు తెచ్చిచ్చారు. నాకు టైం లేక వలవలేదండి. ఇంకా ఆ రోజు అయితే ఒలిచాను, కానీ ఆ రోజు కూడా రుబ్బడం అయితే కుదరలేదనమాట. మరి పండుద్దో లేదైతే తెలియలేదు నాకైతే. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మొన్న డీమార్ట్ వెళ్ళినప్పుడు మా ఆయనకి తెలియకుండా ఈ 3 తీసుకున్నాను అనమాట. ఇంక ఈ 3 ఎందుకు తీసుకున్నానంటే ఆల్రెడీ నా దగ్గర గాజు సీసాలు నేను హోమ్ సెంటర్లో కొన్నవి ఉన్నాయండి, 6 ఉన్నాయి. షెల్ఫ్లో ఒకటి గ్యాప్ అలాగే ఉండిపోయిందనమాట. కరోనా టైంలో కొన్నాను. సింగిల్ పీస్ దొరుకుతుందా లేదంటే సెట్ దొరుకుతుందని చూస్తున్నానే కానీ అప్పటికి ఇప్పటికి మోడల్స్ అయితే చాలా మారిపోయాయి. అదొకటి కారణం. ఇంకోటి ఏంటంటే మా మరదలు ఎప్పుడైనా పచ్చళ్ళు ఇచ్చినప్పుడు డీమార్ట్లో డబ్బాలు కొనేసి ఇస్తుంది అనమాట. ఆ డబ్బాలు కొన్ని అవి కూడా షెల్ఫ్లో చదిరేసాను. ఆ గ్యాప్ని ఈ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను అనమాట. ఆ రోజు గాజు బాటిల్ ఒకటి ఉంది, కరెక్ట్గా అయితే ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా లాస్ట్ టైం నేను ఎయిర్ ఫ్రైయర్లో మగ్ కేక్ చేశానని చెప్పేసి వీడియో పోస్ట్ చేశాను అనమాట. అప్పుడు చాలామంది అడిగారని చెప్పేసి ఈ రెసిపీ అయితే ఈరోజు సాయంకాలం 6 గంటలకు పోస్ట్ చేశానండి. చాలా ఈజీ. అప్పటికప్పుడు కేక్ తినాలనుకున్నప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసేయచ్చు. ఇంకా రాత్రిగా అయితే కొబ్బరి చట్నీ చేసి దోశలు అయితే వేసేసాను.